నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ తెలుగు. క్షణం క్షణం మారుతున్న సమాజంలో తాజా విశేషాలను వేగంగా మీ ముందుకు తీసుకొస్తుంది ఈ స్పెషల్ బులెటిన్. ఆలస్యం చేయకుండా ఇక వార్తల్లోకి వెళ్దాం. జ్ఞానం, శీలం, ఏకత ఈ మూడు సిద్ధాంతాలను శ్వాసగా మలుచుకొని భారత్ మాత సేవలో తరలిస్తున్న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కార్యకర్తలకు, మేధావులకు మరియు విద్యార్థి లోకానికి నా హృదయపూర్వక నమస్కారాలు. దేశం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన అమరవీరులను స్మరించుకునే పుణ్యతరణం. అందరికీ నమస్తే. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ అన్ని శాఖల్లో అమరవీరుల యొక్క సంస్మరణ సభలు నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించడం అయ్యింది. అనేక సంవత్సరాల నుండి ఫిబ్రవరి 27వ తేదీన అమరవీరుల యొక్క సంస్మరణ సభ అనే పేరుతో ఈ యొక్క కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖల్లో నిర్వహించడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఈరోజు 1931 ఫిబ్రవరి 27వ తేదీన చంద్రశేఖర ఆజాద్ యొక్క బలిదానం అయినటువంటి రోజున పురస్కరించుకొని ఏబీవీపీ అమరవీరుల యొక్క సంస్మరణ సభ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క చంద్రశేఖర ఆజాద్ యొక్క బలిదానం సందర్భంగా ఏదైతే ఆయన బలిదానం అయిన రోజుని స్మరించుకుంటూ ఈ దేశం గురించి, ఈ దేశం యొక్క యూనిటీ, ఇంటిగ్రిటీ గురించి, ఈ దేశం ఏకత గురించి పనిచేసినటువంటి అనేక మంది వీరులని స్మరించుకునే దానికోసం ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం ఏబీవీపీ ఆనవాయితీగా వస్తున్నటువంటి కార్యక్రమమే. అయితే ఎవరైతే స్వాతంత్రం రాకముందర ఎంతమంది చనిపోయారో, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో జాతీయవాదం గురించి, దేశభక్తి గురించి, విదేశీ యొక్క శక్తులకి, ఆలోచనలకి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు అర్పించినటువంటి ఏబీవీపీ అనేక మంది ఏబీవీపీ కార్యకర్తలు ఎవరైతే బలిదానం అయ్యారో, అమరులయ్యారో, వాళ్ళని స్మరించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మనం అందరం చూస్తున్నాం. ఈ మధ్యకాలంలో ఏదైతే ఏబీవీ అంటే దేశభక్తులకి, దేశద్రోహులకి, దేశ విచ్ఛిన్నకర శక్తులకి దేశాన్ని ఏకం చేసి ఉంచాలనేటువంటి ఫోర్సెస్కి, అంటే ఒక విధంగా చెప్పాలంటే బ్రేకింగ్ ఇండియా, మేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఏదైతే మధ్య ఉందో, జరిగినటువంటి ఈ యొక్క యుద్ధం ఏదైతే ఉందో, ఏబీవీపీ కార్యకర్తలు మేకింగ్ ఇండియా ఫోర్సెస్తో పాటు నిలబడి ప్రాణాలు అర్పించినప్పటికీ ప్రాణాలు అర్పించారు. ఏదైతే ఈ బ్రేకింగ్ ఇండియా ఫోర్సెస్ ఏదైతున్నాయో, నక్సలైట్లు, మావోయిస్ట్ సిద్ధాంతం ఏదైతుందో ఈరోజు కాలం చెల్లిపోయింది. ప్రజలు తిరస్కరించారు, వాళ్ళని చీదరించుకున్నారు. వాళ్ళకి మనుగడ లేని పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఆలోచనలు ఏదైతే అడవుల బాటని వదిలేసి బయటకు వస్తున్నటువంటి సందర్భం ఏదైతుందో, ఇది ఈ దేశంలో విదేశీ భావజాలంతో పనిచేసేటువంటి రాడికల్ ఫోర్సెస్కి ఈ దేశంలో స్థానం లేదు. ఇక్కడ బుల్లెట్ కాదు స్థానం, బ్యాలెట్ అనేటువంటిది ఏబీవీపీ ఏదైతే చెప్పుకుంటూ వచ్చిందో అది ఈరోజు నిజమైంది. ఈరోజు ఉన్నటువంటి యువతకి ఈ సిద్ధాంతంతో ఏదైతే ఆలోచనలు ఉందో, రేపు రాబోయే కాలంలో మన అమరులు ఎవరైతే అనేక మంది ప్రాణాలు అర్పించారు ఈ దేశం గురించి, వారిని స్మరించుకుంటూ వాళ్ళ ఆశయాలు ఏదైతున్నాయో, ఈ దేశంలో వాళ్ళ కోసం పనిచేయడం, ఆశయాల కోసం పనిచేసే దానికోసం, పిలుపునిచ్చే దానికోసం ఈ యొక్క కార్యక్రమం ఒక మంచి వేదిక అవుతుంది. ఈ దేశం కోసం చనిపోయిన వాళ్ళు ఉన్నారు, రేపు రాబోయే కాలంలో ఈ దేశం కోసం పనిచేసే వాళ్ళు కావాలి. నేషన్ ఫస్ట్ జోహార్ మేరెడ్డి చంద్రారెడ్డి అన్న, జోహార్ జోహార్, జోహార్ కృష్ణవర్ధన్ రెడ్డి అన్న, జోహార్ జోహార్. చంద్రుడి పక్క చుక్కలం జగనన్న తమ్ములం, చంద్రుడి పక్క చుక్కలం జగనన్న తమ్ములం. భారత్ మాతాకి జై. ఉస్మానియా విశ్వవిద్యాలయం సాక్షిగా ఈ కామర్స్ కాలేజ్ ఆడిటోరియంలో మనం జరుపుకుంటున్న ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కేవలం ఒక కార్యక్రమం కాదు, ఇది దేశభక్తి సెగలను రగిలించే ఒక మహాయజ్ఞం.
ఈనాటి మన కార్యక్రమానికి నిండుతనాన్ని చేకూర్చడానికి విద్యార్థి ఉద్యమాలకు దిక్సూచిగా నిలుస్తూ జాతీయ స్థాయిలో లక్షల మంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తున్న మన ఏబీవీపీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ గౌరవనీయులు బాలకృష్ణ మన మధ్య ఉండటం మనందరికీ గర్వకారణం. ఏ శుభ కార్యానికైనా వెలుగునిచ్చేది దీపమే. అలాగే దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన అమరవీరుల చిత్రపటానికి పూలమాలలు వేసి మన భక్తిపూర్వక నివాళులు అర్పిద్దాం. వారి త్యాగం వృధా పోదు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం వారికిచ్చే నిజమైన నివాళి. మిత్రులారా, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని ఒకప్పుడు అడి, కానీ ఈ గడ్డపై ప్రతి ఆంగ్లం అమరవీరుల రక్తంతో పునీతమైంది. మనం గర్వంగా చెప్పగలం, ఉస్మానియా యూనివర్సిటీ అంటేనే పోరాటాలకు గడ్డ. ఇక్కడ చదువుతో పాటు సామాజిక బాధ్యతను నేర్చుకున్న ఎందరో విద్యార్థులు దేశం కోసం ప్రాణత్యాగం చేశారు. వారి ఆత్మలకు శాంతి కలగాలని, వారి స్ఫూర్తి మన నరనరాల్లో ప్రవహించాలని ఈ సభ సంకల్పిస్తుంది. ఇప్పుడు మనమందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు విద్యార్థి శక్తిని ఏకం చేస్తూ జాతీయతావాద భావజలాన్ని నూరిపోస్తున్న మన జాతీయ ప్రధాన కార్యదర్శి బాలకృష్ణ చెప్పినట్లుగా జ్ఞానం కేవలం పుస్తకాల్లోనే కాదు, సమాజ హితంలో ఉందని మనం గ్రహించాలి. ఇంతటి అద్భుతమైన కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు, విద్యార్థులకు, ఆడిటోరియం యాజమాన్యానికి ధన్యవాదాలు. భారత్ మాతాకి జై. వందే మాతరం. తెలంగాణ సచివాలయం ముట్టడికి న్యాయవాదుల అడ్వకేట్లు ప్రయత్నించడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. శాంతి భద్రతలను కాపాడాల్సిన న్యాయ కోవిదులే రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించడం, వారిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేయడం ఒక వివాదాస్పద అంశంగా మారింది. ఈ ఉదంతం వెనుక ఉన్న ప్రధాన కారణాలు, ప్రభుత్వ వైఖరి మరియు దీనివల్ల తలెత్తిన చర్చనీయాంశాలను ఈ క్రింది విధంగా విశ్లేషించవచ్చు. న్యాయవాదుల ప్రధాన డిమాండ్లు. న్యాయవాదులు కేవలం ఒక వర్గంగా కాకుండా తమ మనుగడకు మరియు రక్షణకు భరోసా కల్పించాలని ఈ ఆందోళనకు దిగింది. వారి ప్రధాన డిమాండ్లివే. న్యాయవాదులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో అసెంబ్లీలో తక్షణమే రక్షణ చట్టాన్ని ప్రవేశపెట్టాలి. హౌసింగ్ సొసైటీల ద్వారా ఇళ్ల స్థలాలు లేదా ఇళ్లను కేటాయించాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే న్యాయవాదులకు కూడా హెల్త్ కార్డులు జారీ చేయాలి. జూనియర్ అడ్వకేట్లకు స్టైఫండ్, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జూనియర్లకు నెలకు నిర్ణీత స్టైఫండ్ చెల్లించాలి. ఈ ముట్టడి ప్రయత్నం ఎందుకు వివాదాస్పదమైందంటే ఇది కేవలం డిమాండ్లకే పరిమితం కాకుండా పోలీసులు తీరుతో పెను దుమారం రేపింది. సచివాలయంలోకి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా అడ్వకేట్లను పోలీసులు అత్యంత కఠినంగా అడ్డుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మహిళా ప్రతినిధులను బలవంతంగా ఈడ్చుకుంటూ వాహనాల్లోకి ఎక్కించడం, వారి పట్ల అమర్యాదగా ప్రవర్తించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చట్టం పట్ల పూర్తి అవగాహన ఉన్న మహిళలపైనే పోలీసులు ఇటువంటి చర్యలు చర్చనీయాంశమయ్యాయి. తమ సమస్యలను ప్రభుత్వానికి విన్నవించుకోవడానికి సెక్రటేరియట్కు వస్తే కనీసం
చర్చలకు ఆహ్వానించకుండా అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విలువలకే విరుద్ధమని బార్ కౌన్సిల్ సభ్యులు మండిపడుతున్నారు. ప్రభుత్వం తమను ఒక శత్రు వర్గంలా చూస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే భవిష్యత్తులో కోర్టుల బహిష్కరణ మరియు రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలు చేపడతామని న్యాయవాదులు హెచ్చరించారు. ఇది న్యాయ వ్యవస్థ కార్యకలాపాలను స్తంభింపజేసే ప్రమాదం ఉంది. ఇది సామాన్య ప్రజలకు తీరని నష్టం కలిగిస్తుంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం సచివాలయ అనేది అత్యంత భద్రత కలిగిన ప్రాంతం కాబట్టి ఎవరిని అనుమతించలేదని, శాంతి భద్రతల దృష్ట్యా అరెస్టులు తప్పలేదని పోలీసులు వాదిస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవ్వడం వల్లే న్యాయవాదులు ఈ స్థాయికి వెళ్లాల్సి వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చట్టాన్ని గౌరవించే న్యాయవాదులు రోడ్డు మీదికి రావడం అనేది పాలకులకు ఒక హెచ్చరిక లాంటిది. ప్రభుత్వం మొండి వైఖరి వేడి వారితో చర్చలు జరిపి తక్షణమే అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్లు వంటి కీలక అంశాలపై హామీ ఇవ్వకపోతే ఈ వివాదం మరింత ముదిరి ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న వరుస దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో జరిగిన అమానుష ఘటనపై నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. అగ్ర కులాల వేధింపులకు బలైన బాధితులకు న్యాయం చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా దళిత మరియు బహుజన సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. కలుపుకొని పోవడమే ఆ కుటుంబానికి న్యాయం జరిగినంత వరకు ఎవరైనా పర్వాలేదు. అందరితోటి కలిసే ఈ యొక్క పోరాటాన్ని ప్రభుత్వం చేసే బాధ్యత అందరిపై ఉంటుంది. నా పేరు కృష్ణ, అది మార్మి తిరుమల జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇది ఇక్కడ ఉద్యమ కార్యక్రమాలు ఈ క్రమంలో నాగర్ కర్నూలు జిల్లా ఉన్నటువంటి కాజపూలపై దాడికి నిరసనగా ఈరోజు మేము ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎస్సీ ఎస్టీ జేఎస్సీ జిల్లా కూడలకు మద్దతులకు వారికి ధన్యవాదాలు. అలాగే దివ్యాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుల గట్టిపాయింట్ గారి ఆధ్వర్యంలో సహా ఇక్కడికి వచ్చి ధర్నాలకు శివరాత్రి పర్వదినాన ఆ పరమశివుణ్ణి దర్శించుకొని మా కుటుంబకు మేలు చేయాలని చెప్పేసి ఒక దళిత అమ్మాయిని వివాహం చేస్తున్నటువంటి కీసీ సోదరుడు ప్రజపుడైనటువంటి ఒక వ్యక్తి భార్య పిల్లలతో దర్శనానికి వస్తే న్యాయంగా కొట్టి పసిపిల్లల 2 నెలల పసిపాంతం తాను దశకొట్టి మిగతాలను వెలికేసుకొచ్చినటువంటి ఈ దుర్మార్గం ప్రభుత్వం పైన మేము వ్యతిరేకంగా ఈ ధర్నాలు కొనసాగిస్తున్నాం. దుర్మార్గం ఒక యుద్ధాన్ని అరెస్ట్ చేసేసి మిగిలిన అప్పటి దాకా పెట్టేసి మేము ఇదే గొప్ప పనులు చేస్తున్నటువంటి అప్పటి సంస్కృతి ఈ దొంగ కాంగ్రెస్ ప్రభుత్వంపై మేము ఖండిస్తున్నాము. మిగతా మారిపోయినటువంటి దుర్మార్గం వెంటనే అరెస్ట్ చేసి చట్ట ప్రకారం ఈ క్రమంలో నిర్మల్ జిల్లా కేంద్రంలో ఈ రోజు ఉద్రిక్తత చోటు చేసుకుంది. నాగర్ కర్నూలు జిల్లా కొమ్మెర గ్రామంలో అగ్రకుల రెడ్ల చేతిలో దారుణ హత్యకు గురైన బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయం ముందు భీమ్ ఆర్మీ భారీ ధర్నా చేపట్టింది. భీమ్ ఆర్మీ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా అధ్యక్షులు దాసరి శివ, రాష్ట్ర కార్యదర్శి నిగులపు లింగన్నల నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది. ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడుతూ సభ్య సమాజం తలదించుకునేలా కొమ్మెరలో దళితులపై దాడి జరిగిందని మండిపడ్డారు. నిందితులకు చట్టపరంగా అత్యున్నత శిక్ష పడేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ప్రధానంగా 3 డిమాండ్లను వారు ప్రభుత్వం ముందు ఉంచారు. దాడికి పాల్పడి ప్రాణాలు తీసిన నిందితులను కఠినంగా శిక్షించి వారికి ఉరిశిక్ష పడేలా చూడాలి. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని, కావున బాధిత కుటుంబానికి ₹1 కోటి ఆర్థిక సాయం అందించాలి.
మృతుడి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి. ఈ నిరసన కార్యక్రమానికి కేవలం భీమ్ ఆర్మీ మాత్రమే కాకుండా జిల్లాలలోని వివిధ ప్రజా సంఘాలు తమ మద్దతును ప్రకటించాయి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, జేఏసీ నిర్మల్ జిల్లా కమిటీతో పాటు తెలంగాణ దివ్యాంగుల సమితి, తెలంగాణ బేడ బుడగ జంగం సంఘాల ధర్నాలో ప్రత్యక్షంగా పాల్గొన్నాయి. ఈ కార్యక్రమంలో భీమ్ ఆర్మీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్లూరు కృష్ణ, ఉపాధ్యక్షులు సముందర పెళ్లి సాయినాథ్, కోశాధికారి పల్లికొండ పూర్ణచందర్, అసెంబ్లీ అధ్యక్షులు తోట రాజశేఖర్, పట్టణ కార్యదర్శి కొల్లూరి నవీన్ కుమార్ పాల్గొన్నారు. అలాగే వికలాంగులు రాష్ట్ర అధ్యక్షులు సట్టి సాయన్న, జేఏసీ రాష్ట్ర కార్యదర్శి రవీందర్ మహారాజ్, జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న, ప్రధాన కార్యదర్శి రాజుల దేవి శ్రీనివాస్, అడ్వకేట్ గంగాధర్, అడ్డిగ లక్ష్మణ్, మాదిగల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు విష్ణు తదితరులు పాల్గొని బాధితులకు సంఘీభావం తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి బాధితులకు న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు. అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డీఓ కార్యాలయంలో అందించారు. జై శ్రీరామ్. భారతీయ సంస్కృతికి, ధర్మ రక్షణకు వెన్నెముకగా నిలిచే సంస్థ బజరంగ్ దళ్. ఆ సంస్థ జాతీయ సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డపై అడుగుపెట్టారు. శ్రీమాన్ కిషన్ ప్రజాపతి భాగ్యనగరం సాక్షిగా తెలంగాణ హిందూ శక్తికి ఈ పర్యటన ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చింది. పర్యటన ఆరంభమే అత్యంత భక్తిపూర్వకంగా జరిగింది. हम सभी बजरंग दल के कार्यकर्ता माता के सामने प्रार्थना करते हैं कि संपूर्ण हिंदू समाज अपनी संस्कृति को लेकर जागरूक रहे, अपने स्वधर्म के लिए अपने घरों एवं अपने समाज के बीच में जागरण का काम करता रहे, क्योंकि जागृत समाज ही समाज की सुरक्षा का काम करता है। और हम सभी बजरंग दल के कार्यकर्ता इस हिंदू समाज के मठ मंदिरों की सुरक्षा के लिए, अपनी संस्कृति के लिए हमेशा कार्यरत करने वाले हैं। माता जी से प्रार्थना है ऐसी हमें शक्ति दे कि ये काम हम आगे भी करता रहे और हिंदू समाज के मान बिंदु जो हैं, हमारी गौ माता की सुरक्षा, हमारे बहन बेटों की सुरक्षा, हमारे संतों का सम्मान, हमारे मंदिरों की सुरक्षा, ये सब काम करने के लिए बजरंग दल ने जो बीड़ा उठाया है कि देश के सम्मान में बजरंग दल मैदान में, इस कारण से हम हमेशा काम करते रहे। हिंदू समाज भी अपने जीवन मूल्यों के प्रति जागरूक रहे, तभी हमारे ऐसे मंदिरों की हमेशा पूजा पाठ इसी शान से होती रहेगी। बोलो भाग्य लक्ष्मी माता की जय। హైదరాబాద్ లోని చారిత్రక చార్మినార్ చెంత కొలువై ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని కిషాన్ ప్రజాపతి దర్శించుకున్నారు. ఆర్యనగర్ లో జిల్లా పరిషత్ పరిధిలోకి వచ్చే ఈ క్షేత్రంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని, ధర్మ రక్షణలో కార్యకర్తలకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన ప్రార్థించారు. జాతీయ స్థాయి నాయకుడు తన ప్రయాణాన్ని ఒక శక్తిపీఠం నుండి ప్రారంభించడం క్షేత్రస్థాయి కార్యకర్తల్లో బలమైన ఆధ్యాత్మిక జాతీయవాదానికి సంకేతాన్ని పంపింది. పెద్దరికం పదవిలో కాదు, ప్రేమలో ఉంటుందని కిషాన్ ప్రజాపతి నిరూపించారు. అమ్మవారి దర్శనం ముఖ్యంగానే ఆయన నేరుగా బజరంగ్ దళ్ జిల్లా సంయోజకులు అక్కడ ఆయనకు కార్యకర్తలు స్వాగతం పలికారు. ఒక జాతీయ స్థాయి నేత సాధారణ కార్యకర్త వెళ్ళి వారితో కలిసి భోజనం చేయడం, చర్చించడం సంస్థలోని ఐక్యతకు నిదర్శనం. ఈ భేటీలో కేవలం ఆత్మీయ పలకరింపులే కాదు, తెలంగాణలో సంస్థాగత బలోపేతంపై కీలక చర్చలు జరిగాయి. దక్షిణ భారతదేశంలో ధర్మ ప్రచారం ఎలా ఉండాలి, యువతను దేశభక్తి వైపు ఎలా మళ్లించాలి, రాబోయే రోజుల్లో బజరంగ్ దళ్ చేపట్టబోయే వ్యూహాలేంటి అనే అంశాలపై కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేశారు. కిషాన్ ప్రజాపతి ఈ పర్యటన తెలంగాణ హిందూ సమాజానికి ఒక నైతిక బలాన్ని ఇచ్చింది. ముఖ్యంగా బజరంగ్ దళ్ కార్యకర్తలకు ఇది ఒక పెద్ద బూస్ట్. ధర్మ రక్షణతో పాటు సామాజిక సేవలో కూడా ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ పర్యటన కేవలం పర్యటన మాత్రమే కాదు, ఇది భవిష్యత్తులో తెలంగాణలో జరగబోయే హిందూ చైతన్యానికి పునాది. అమ్మవారి కృపతో జాతీయ నాయకత్వ పర్యవేక్షణలో తెలంగాణలో బజరంగ్ దళ్ మరింత శక్తివంతంగా ఎదగాలని ఆశిద్దాం. శ్రీమాన్ కిషన్ ప్రజాపతి సారథ్యంలో ధర్మ రక్షణ జ్వాల దేశమంతట వెలగాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై బజరంగ్ బలి. మరి బాన్స్వాడలో మిన్నంటిన జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించిన సంత్ సేవలాల్ మహారాజ్ జయంతి వేడుకలు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పోచారం సేవలాల్ ఆశయాలు సమాజానికి మార్గదర్శకమన్న మాజీ స్పీకర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. ఈనాటి
ప్రత్యేక వార్తలకి స్వాగతం. బాన్సువాడ నియోజకవర్గంలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా, సాంప్రదాయ వైభవం వెల్లివిరిసేలా శ్రీ శ్రీ సంత్ సద్గురు సేవలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. 22 గ్రామ పంచాయతీలు గిరిజన తాండాలు, గిరిజన గ్రామాలు మండలించింది. అంటే మీకు ఈరోజు పరిపాలన పథకాలు చేతులకు వచ్చినాయి కాబట్టి ప్రత్యేకంగా నాయకత్వం వహించేవాళ్ళు మనం అందరికీ ఇది వర్తించకపోవచ్చు. ఈ సూక్తి మనకు వర్తిస్తుంది. పదవులు ఉన్నటువంటి వాళ్ళు ఏం వర్తిస్తుంది? నువ్వు ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ నీ కుటుంబానికి మంచి తీసుకోగలవు. నేనే సంపాదించుకుంటా, నేనే పెద్దగా అవుతా, నేనే కాకుండా, నేనే బదులు అనుకుంటా, నేను ఆపద సంపాదించుకుంటాను అనుకోగలవు. నువ్వు ఎట్లా జరుపుకుంటున్నావో నీ గ్రామంలో, నీ కాన్ఫరెన్స్ లో సమాజాన్ని అదే విధంగా చేయాలి అనుకోని చెప్పినటువంటి స్త్రీలను గౌరవించాలి. తప్పనిసరిగా ఈ సృష్టికి జన్మనిచ్చింది స్త్రీ. ఈరోజు నేను కూడా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు వారికి అవసరాలు ఏంటి, సామాజిక అవసరాలు ఏంటి, విద్యా ప్రబంధం ఏంటి, ఈరోజు ఆ కార్యక్రమాలను మనం అమలు చేసినప్పుడే స్త్రీల పట్ల మనం గౌరవం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఇంత ఆడబిడ్డలు బ్రహ్మాండంగా ధ్యానం చేశారు. అక్కడ కొన్ని సంవత్సరాలు నడిపారు. వారి కోసమని ప్రత్యేకంగా డిగ్రీ కళాశాలలో డిగ్రీ కళాశాల వాళ్ళు మేము తల ఇవ్వము, ఇది మా కళాశాల తలము అని చెప్పినప్పటికీ దాన్ని నేను అధికారులతో మాట్లాడి మా గిరిజన బిడ్డలకు 10వ తరగతి పాస్ అయిన తర్వాత మంచి చదువు చదవాలంటే వాళ్ళ ఆస్తులు ఉంటేనే మంచి చదువు అవుతుంది అని చెప్పి ఆస్తులు 2 కోట్ల రూపాయలు పెట్టి ఆస్తులు కట్టినటువంటి పరిస్థితులు వల్ల అక్కడ పంపించారు. ఇక్కడికి అక్కడ పంపించారు. పంపించడమే కాదు, మా బిడ్డలు గ్రహించాలి. ఆర్టీసీ వల్ల మాట్లాడి చెప్పిన మీరు బస్సులలో ఉదయం కాలేజీ పంపాలి. ఇక్కడ మాట్లాడకు. వాళ్ళు ప్రైవేట్ చదువుకోవచ్చు, ప్రభుత్వ పాఠశాల కాలేజీ చదువుకోవచ్చు, బస్సు పంపిస్తున్నారు. పంపించారు. తర్వాత నేను కారులో బండి పోతున్నా. ఆడపిల్లలందరూ 100 మంది గుడ్లు నిలబడ్డారు బస్సు కోసం. ఏంటమ్మా ఇక్కడ నిలబడ్డారంటే బస్సు వస్తుంది సార్ అన్నారు. ఎట్లెక్తారమ్మా, రోడ్ ట్రాఫిక్ వస్తుంది, నువ్వు డోర్ దగ్గర నిలబడిపోతే వాహనం కూడా బుద్ధి కూడా ప్రమాదం జరుగుతుందని చెప్పి మీరు లోపలికి వెళ్ళండి. ఇప్పుడు డిఎం గారితో మాట్లాడి మీ కాలేజీలో ఆస్తులు లోపలికి బస్సు తెప్పిస్తానని చెప్పి నిలబడి బస్సు లోపలికి తెప్పించి, అంతేకాదు వల్ల వదిలిపెట్టేది బస్ స్టాండ్ వదిలిపెట్టద్దు, మనం నడుచుకుంటూ పోతుంటే ఆడబిడ్డలకు మన ఎదురని చెప్పి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ దాకా బస్సు తీసుకెళ్లి అక్కడ దింపుతున్నాం, ఆస్తుల దగ్గర తెప్పించుకుంటున్నాం. ఇక్కడ ఉండదు ఆ పిల్లలు ఇక్కడ వచ్చిన వారు. జై సేవలాల్. అనేక విషయాలు ఇంతవరకు పెద్దలు చెప్పారు. ఒక వ్యక్తి ఒక స్థాయికి రావాలంటే ప్రజలలో కూడా గుర్తింపు రావాలంటే ఊరికనే రాదు. ఎక్కడో పుట్టినటువంటి వ్యక్తి సేవలాల్ మహారాజ్ ఈరోజు ఆయన సేవలను గుర్తించి, ఆయన మంచితనాన్ని గుర్తించి, ఆయన ఉన్నటువంటి శక్తిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వాలే
ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా సేవలాల జయంతిని కేవలం మనం ప్రత్యేకంగా జరుపుకునేటువంటిది కాకుండా అధికారికంగా జరిపేటువంటి పరిస్థితి వచ్చింది అంటే సేవలాల్ మహారాజ్ గారి యొక్క శక్తి సామర్థ్యం అంత గొప్పగా ఉంది. ప్రభుత్వాలు కూడా ముందుకు వచ్చి మీరు సేవలాల్ జయంతి జరుపుకోండి, వారి గురించి 4 మంచి మాటలు మాట్లాడుకోండి, వారు ఏదైతే చెప్పారో దాన్ని ఆచరించండి, అమలు చేయండి. ఇక్కడ మనం మీటింగ్ పెట్టుకున్నాం, ఏదో 2 ముద్దల భోజనం చేస్తానికి రాదు, మన ఇంటి గడప చేస్తాం. మన దగ్గరికి వచ్చింది సేవలాల్ మహారాజ్ గారు చెప్పినటువంటి సూత్రాలను మనం కొన్ని పాటించాల్సిన అవసరం ఉంది. లేకపోతే సమావేశాలు పెట్టుకోవడం ఉపయోగం లేదు. ప్రత్యేకంగా యువత ఇంతకుముందు నరేష్ చెప్పాడు కదా, మన యాంకర్ గారు కూడా చాలా కవిత్వం ఉంది, కేవలం ఆ బాబు చాలా విషయాలు చెప్పాడు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. మన సర్కార్ గారు చెప్పారు, మీ శ్రమ ఇవన్నీ కలుపుకొని మా ద్వారా మీకు అందించినటువంటి మౌలిక సదుపాయాలు, అది రోడ్డు కావచ్చు, కరెంటు కావచ్చు, సబ్సిడీలు కావచ్చు, ప్లాట్ఫామ్లు కావచ్చు, కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఇవన్నీ కూడా మీకు అందించి ఈరోజు మన నియోజకవర్గంలోనే తెలంగాణలోనే మంచి సంపద కుటుంబాలు ఎక్కడ ఉన్నాయని గిరిజనులకు మనం ప్రశ్నిస్తే అది గర్వంగా చెప్తాను, మన భారత కాన్స్టిట్యూన్స్ లోనే ఈ సంపద కుటుంబాలు ఉన్నాయి. శ్రీ 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 సంత్ సద్గురు సేవలాల్ మహారాజ్ యొక్క 287వ జన్మదిన సందర్భంలో ఈ సమావేశానికి అధికారికంగా జరుపుతున్నటువంటి సభకు అధ్యక్షత వహించినటువంటి మన బాన్స్వాడ సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణమయ్య గారికి, బంజారా సేవలాల్ మహారాజ్ గురించి, బంజారా వర్గం గురించి అనేక విషయాలు వివరించినటువంటి ఆల్ ఇండియా బంజారా సంఘం మన జిల్లా అధ్యక్షుడు, మనందరికీ ఆత్మీయులు సోదరుడు బద్దెన్న గారికి, జగదమ్మ మాత నీ కొడుకులు మాకు సేవ చేయడానికి పంపించుకొని అడుగుతారు భీమనాయ. అడిగితే భీమనాయ మనం సేవలు మాకు చిన్నపిల్లగాడు ఏమంటాడు, నేను పోను, జగదమ్మ మాత అక్కడ హింస జరుగుతుంది, నేను హింసకు వ్యతిరేకిది, నేను ఆడగా సేవ చేయడానికి నాకు ఇష్టం లేదు అని మూడు. కానీ ఆమె ఒక సందర్భంలో రోజు 2 మేకలను బలివ్వాలని పెడితే, నువ్వు బలి తీసుకునేది మేకలను కాదమ్మా, నేనే బలిస్తాను చెప్పి తలకాయ నరికి ఆమె కాలంలో పెట్టేటువంటి వ్యక్తి సేవలాల్ మహారాజ్ గారు. దాని తర్వాత జగదమ్మ మాత మెచ్చుకొని ఆయన పిల్లలు ఆయనకు అతికించి ఆయన సేవకుగా జగదమ్మ మాత చేర్చుకోవడం జరిగింది. ఆనాడు నుంచే సేవలాల్ మహారాజ్ గారు జగదమ్మ భక్తులైపోయాడు. అంటే హింసను ఆచరించవద్దు అని చెప్పినటువంటి వ్యక్తి. బంజారా సమాజానికి ఆరాధ్య దైవం, సామాజిక సంస్కర్త అయిన సేవలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకుని నియోజకవర్గ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది.
బాన్సువాడ పట్టణంలోని బంజారా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భక్తులు పోటెత్తారు. ఉదయం నుండే సాంప్రదాయబద్ధంగా సేవ్లాల్ మహారాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి బో బండార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. డోలు, తాళాల మూతలు, భజన కీర్తనలతో బాన్సువాడ పురవీధులు మారుమోగాయి. ఈ ఉత్సవాలకు స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సేవ్లాల్ మహారాజ్ చిత్రపటానికి నివాళులర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం మాట్లాడుతూ సేవ్లాల్ మహారాజ్ కేవలం ఒక వర్గానికి చెందిన వారు మాత్రమే కాదని, ఆయన బోధనలు యావత్ మానవాళికి మార్గదర్శమని కొనియాడారు. ఐక్యత, సేవాభావం, నైతిక విలువల కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని, యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సబ్ కలెక్టర్ కిరణ్మయ్ బంజారా భాషలో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. సేవ్లాల్ మహారాజ్ ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువే కాకుండా సమాజంలో మార్పు తెచ్చిన సంస్కర్త అని ఆమె పేర్కొన్నారు. తండాల నుంచి తరలివచ్చిన గిరిజన యువతులు, మహిళలు తమ సాంప్రదాయ వేషధారణలో నృత్యాలు చేస్తూ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ వేడుకలో ఏఐబిఎస్ఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మోహన్ నాయక్, బద్యానాయక్ భాస్కర్, ప్రతాప్ సింగ్, ఆదివాసీ కాంగ్రెస్ జాతీయ కోఆర్డినేటర్ నరేష్ రాథోడ్తో పాటు పెద్ద సంఖ్యలో బంజారా సంఘ నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. సేవ్లాల్ మహారాజ్ ఆశీస్సుల కోసం భక్తులు క్యూ లైన్ లో వేచి ఉండి మొక్కులు చెల్లించుకున్నారు. మొత్తానికి బాన్స్వాడలో సేవ్లాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు అటు ఆధ్యాత్మికతను, ఇటు బంజారా సంస్కృతిని ప్రతిబింబిస్తూ అత్యంత ఘనంగా ముగిశాయి. వేగమే మా మార్గం, వార్తలే మా లక్ష్యం. నిరంతరం సమాజ హితం కోసం శ్రమిస్తూనే ఉంటాం. మరిన్ని స్పీడ్ న్యూస్ బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV తెలుగు.